హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు జొన్న పిండితో 2 డిఫరెంట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. అదేంటంటే జొన్న పిండితో బిస్కెట్స్, అలాగే జొన్న పిండితో నిప్పట్లని ప్రిపేర్ చేయబోతున్నాను. మామూలుగా నిప్పట్లు అనేది గోధుమ పిండితో చేస్తూ ఉంటారు, బియ్య పిండితో కూడా చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం టేస్టీగా హెల్తీగా జొన్న పిండితో కూడా ట్రై చేయొచ్చండి. చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే జొన్న పిండితో బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 100 గ్రామ్స్ బటర్ తీసుకుంటున్నాను. ఈ బటర్ని మీ దగ్గర బీటర్ ఉంది కదా, వాటితో అయినా ఈ బటర్ని మెల్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర బీటర్ లేదు, సో అందుకనేసి నేను ఈ బటర్ని ఇలా స్టవ్ మీద బాగా మెల్ట్ చేసేసుకుంటున్నానండి. 100 గ్రామ్స్ బటర్ని ఇలా మెల్ట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా మెల్ట్ చేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు పౌడర్డ్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు ఈ పౌడర్డ్ షుగర్ ప్లేస్లో బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 కప్ వరకు పౌడర్డ్ షుగర్ వేసుకున్నాను. ఈ పౌడర్డ్ షుగర్ వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ బటరు, ఈ పౌడర్డ్ షుగర్ వేసాం కదా, వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ జొన్న పిండి తీసుకుంటున్నానండి. మీరు బయట అవైలబుల్గా ఉంటుంది కదా, సో ఆ జొన్న పిండి అయినా వాడచ్చు, లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. 1 కప్పు వరకు జొన్న పిండి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనం బటర్ వేసాం కదా, వాటితో అయినా మనం ఈ బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకసారి చేత్తో అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ బటరు, ఈ జొన్న పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవన్నీ ఇలా చేత్తో బాగా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాంచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను. ఈ పాలను ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకొని మనకు కావాల్సిన సైజులో ఈ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. కాంచి చల్లార్చిన పాలుని ఇక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనకు కావాల్సిన షేప్లో బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చిన్న చిన్న స్క్వేర్స్గా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే రౌండ్ షేప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ఈవెన్గా ప్రెస్ చేస్తూ ఇలా చిన్న స్క్వేర్స్గా ప్రిపేర్ చేస్తున్నానండి, ఇలా వీడియోలో చూపించినట్టు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ అనేది కొంచెం డెకరేట్గా ఉండడానికి ఇలా వీడియోలో చూపించినట్టు నైఫ్తో ఇలా పొడవుగా లైన్స్ అనేది వేసుకుంటున్నానండి. ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు బిస్కెట్స్ అనేది చూడడానికైతే చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, గుడ్ డే బిస్కెట్స్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఇలా నైఫ్తో ఇలా పొడవుగా డెకరేట్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కానీ బాదం కానీ ఇలా డెకరేట్ చేసుకున్నాను. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేదో మనకు బిస్కెట్ అనేది. ఇలానే అన్ని బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకొని వీటిని అన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఈ బిస్కెట్స్ అనేది ఇలానే కాకుండా రౌండ్ షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డెకరేట్ చేసుకొని తీసుకున్నానండి. ఇలా డెకరేట్ చేసుకునే బిస్కెట్స్ అనేది ఒక ప్లేట్లోకి బటర్ అప్లై చేసుకొని మైదాతో డస్టింగ్ చేసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా కూడా వాటితో అయినా తీసుకొని ఈ బిస్కెట్స్ అనేవి ప్రీహీట్ చేసుకున్నానండి. ఇలానే అన్ని బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ముందుగా ఈ ప్యాన్ని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్నానండి. నేను ఆల్రెడీ ఇలా ప్రీహీట్ చేసుకోవడానికి ఇక్కడ నేను స్టాండ్ యూజ్ చేసినాను. మీరు ఈ స్టాండ్ ప్లేస్లో సాల్ట్ అయినా శాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ప్లేట్ ఉంటుంది కదా, వాటిని ఇలా సెంటర్లో అరేంజ్ చేసేసుకోవాలి. ఎడ్జెస్కి మాత్రం టచ్ అవ్వకుండా ఇలా సెంటర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలండి ఈ బిస్కెట్స్ అనేది. 30 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసారు కదండి, మనకి బిస్కెట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. మనం తీసుకునే బిస్కెట్స్ సైజుని బట్టి బేకింగ్ టైం అనేది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు అండి. నేను తీసుకున్న బిస్కెట్ సైజుని బట్టి నాకైతే 30 మినిట్స్ పట్టిందండి ఈ బిస్కెట్స్ బేక్ అవ్వడానికి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనకు బిస్కెట్స్ అనేది క్రిస్పీగా వస్తాయి. వేడిగా ఉంటే మనకు బిస్కెట్స్ అనేది మెత్తగా ఉంటాయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. ఈ బిస్కెట్స్ అన్ని
వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఈ బిస్కెట్స్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత క్రంచీగా ఉందో అండ్ టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఎంత పర్ఫెక్ట్‌గా బేక్ అయ్యాయో చూసారు కదండీ జొన్న పిండితో బిస్కెట్స్ అనేది. ఇప్పుడు జొన్న పిండితో నిప్పట్లని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. మరొక రెసిపీ వచ్చి జొన్న పిండితో నిప్పట్లని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. మామూలుగా నిప్పట్లు అనేది బియ్యపు పిండితోనూ అలాగే గోధుమ పిండితో చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఎంతో హెల్తీగా జొన్న పిండితో నిప్పట్లు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కూడా. సో ఆలస్యించకుండా ఆ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ శనగబడల్ని అలాగే 2 టేబుల్ స్పూన్ పెసర బ్యాళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి. మీరు ఇలా ఇష్టం లేకపోతే మొత్తం శనగబ్యాళ్ళైనా తీసుకోవచ్చు, మొత్తం పెసర బ్యాళ్ళైనా తీసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్లు తీసుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి. ఇవి నానేలోపు మనము పిండి అనేది తడుపుకుందాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 కప్పుల జొన్న పిండితో ఈ నిప్పట్లనే ప్రిపేర్ చేస్తున్నానండి. సో 1.5 కప్పు వరకు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. వాటర్ అనేది కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఈ రెడ్ చిల్లీ పౌడర్ ప్లేస్లో మీరు గ్రీన్ చిల్లీ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకున్నాను. అలాగే ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా శనగబడల్ని అలాగే పెసర బ్యాళ్ళని, వీటిని వాష్ చేసుకొని తీసుకోవాలండి. ఈ నానబెట్టుకున్న బ్యాళ్ళను కూడా వేసేసుకోవాలి. ఈ నానబెట్టుకున్న బ్యాళ్ళను మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు జొన్న పిండి వేసుకుంటున్నాను. మీరు ఈ జొన్న పిండి అనేది ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకొని అయినా తీసుకోవచ్చు, లేకపోతే బయట సూపర్ మార్కెట్లో తీసుకొని వాటితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే 2 కప్పుల వరకు జొన్న పిండి తీసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జొన్న పిండి అనేది వేసుకోవాలండి. ఈ జొన్న పిండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ని మాత్రం ఆఫ్ చేసుకొని ఈ జొన్న పిండి వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అనేది వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలండి. ఈ వాటర్లో ఈ పిండిని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మీకు ఇలా కొంచెం తడిగా అనిపిస్తే కొంచెం పిండి వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 2 కప్పుల జొన్న పిండికి 1.5 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా, మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ ఎక్కువ హార్డ్గా కూడా ఉండకూడదు. అండ్ ఇలా చూపిస్తున్న విధంగా ఉండాలండి. అప్పుడే మనకు నిప్పట్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టుగానే మనం వీటిని ఇలా చపాతీ పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇలా మొత్తం తడుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఈ నిప్పట్లనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చిన్నగా ప్రిపేర్ చేస్తున్నానండి. సో చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసేస్తున్నాను. మామూలుగా బియ్యం పిండితో ప్రిపేర్ చేసుకుంటారు. బియ్యం పిండితోనూ అలాగే గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తారండి. అలా కాకుండా ఇలా కొంచెం హెల్తీగా ఎంతో టేస్టీగా జొన్న పిండితో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తక్కువ ఆయిల్ కూడా పీలుస్తుందండి. ఇలా కొంచెం బాల్స్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బాల్స్ని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా మొత్తం ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ పిండి డ్రై అవ్వకోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టేసేసుకుందామండి. ఇప్పుడు వీటితో మనం నిప్పట్లనే ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక ఫ్లాట్గా ఉన్న పీటని తీసుకొని దీనిపైన ఒక కవర్ని తీసుకుంటున్నానండి. మీరు ఈ కవర్ ప్లేస్లో బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి ఒక కవర్ని తీసుకున్నాను. ఈ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. జొన్న పిండి కదా, అతుక్కుండే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనేసి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. బటర్ పేపర్ ఉంటే ఇలా ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కవర్ మీద కాబట్టి సో నేను కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను.
ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బాల్స్ని, వాటిని ఇలా సెంటర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత మరొకసారి కవర్తో కవర్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్గా ఉన్న గ్లాస్ని కానీ ఒక బౌల్ని కానీ ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించినట్టు. మరి మందంగా ఉంటే మనకు నిప్పట్లు అనేది అంత క్రిస్పీగా రావు. ఎంత పల్చగా ఉంటే మనకు నిప్పట్లు అనేది అంత టేస్టీగా ఉంటుంది. సో వీలైనంత వరకు పల్చగా ఉండడానికి ట్రై చేయండి. చూసారు కదండి, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, మనకు నిప్పట్లు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు ఫ్లాట్గా ఉన్న బౌల్తో అయినా ఈ నిప్పట్లు అనేది ప్రెస్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జొన్న పిండితో ఇలా వీడియోలో చూపించినట్టు నిప్పట్లు అనేది ప్రెస్ చేసుకోవాలండి. మీ దగ్గర పూరి ప్రెషర్ ఉంటుంది కదా, వాటితో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి ఇలా కవర్తో ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకొని ఈ నిప్పట్లు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా ఈవెన్గా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నిప్పట్లు అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకున్నాను కాబట్టి ఒకటి తర్వాత ఒకటి వేస్తూ మనం వీటిని డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నిప్పట్లు అనేది వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే వేసాక ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. వేసిన వెంటనే టర్న్ చేయకుండా వేసాక ఒక 2 మినిట్స్ తర్వాత మనం వీటిని టర్న్ చేస్తూ కొంచెం క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్కి సరిపడా 2 నిప్పట్లే సరిపోయాయి. సో అందుకనేసి ఇక్కడ నేను 2 నిప్పట్లని వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు ఆయిల్కి సరిపడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు టర్న్ చేస్తూ మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, జొన్న పిండితో నిప్పట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో, బియ్య పిండితో కూడా నిప్పట్లు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనేది మన ఛానల్ ఆల్రెడీ వీడియో తీసి పెట్టానండి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇలా కొంచెం క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో టర్న్ చేస్తూ మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. తక్కువ ఆయిల్తో ఎంతో టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డైట్ ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా ఈ రెసిపీ అనేది యూజ్ అవుతుందండి. చూసారు కదండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నిప్పట్లని ఇలా మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇలానే అన్ని నిప్పట్లు ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను. చూసారు కదండి, జొన్న పిండితో 2 డిఫరెంట్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.